ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్. ఇక విషయంలోకి వెళ్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఉద్యోగుల జీతాలు చెల్లింపు, ఇతర ప్రయోజనాలకి సంబంధించి ఎస్బీఐతో ప్రభుత్వం ఎంఓయు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంఓయు ద్వారా ఉద్యోగులకు బ్యాంకులు ఇచ్చే ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉద్యోగి కొంత ప్రీమియం చెల్లించాలి. అప్పుడు జీతాల అకౌంట్ కలిగిన బ్యాంకే ఉద్యోగులకు, పెన్షనర్లకు వివిధ లోన్లు, ఇతర ప్రయోజనాలతో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తింపచేస్తుంది. ప్రమాదాల వల్ల ఉద్యోగి చనిపోయినా, అంగవైకల్యం పొందినా సరే వారికి ఈ ₹1,00,00,000 వరకు, అదే విధంగా పెన్షనర్లకు అయితే 70 సంవత్సరాలు నిండేంత వరకు 30 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుందని తెలిపారు. ఒక్క ఎస్బీఐ మాత్రమే కాక యాక్సిస్, ఐఓబి తదితర బ్యాంకులతో కూడా ఎంఓయు కుదుర్చుకుంటామని, ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలపై త్వరలో ఒక కారపత్రం రూపొందిస్తూ పూర్తి వివరాలు ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది. ప్రభుత్వాలు చాలా రకాల పథకాలు తెస్తాయి, కానీ వాటి గురించి ప్రచారం పెద్దగా చేయవు. ఏ ప్రచారము చేయకపోయినా ప్రజలకు తెలిసిపోతుంది అనుకుంటాం. ఈ కారణంగానే చాలా పథకాలు ఉన్నట్లు ప్రజలకు తెలియట్లేదు. అలాంటి ఒక స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి భారీ శుభవార్త వచ్చింది. 2025 మార్చి నెలలో ఏపీ ప్రభుత్వం ఎస్బీఐ మధ్య కుదిరిన ఒప్పందం ఎంఓయు ప్రకారం ఎస్బీఐలో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ₹1,00,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితంగా అందుతుంది. ఇది ప్రతి ఉద్యోగికి విడివిడిగా వర్తిస్తుంది. ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే నామినీకి నేరుగా ₹1,00,00,000 పరిహారం చెల్లిస్తుంది ఎస్బీఐ. అలాగే ఈ ఎంఓయు ప్రకారం ఎస్బీఐలో జీతం క్రెడిట్ అయ్యే శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఈ బీమా లబ్ధిని పొందవచ్చు. ఇందులో శాశ్వత ఉద్యోగులు, శాఖలు అన్నీ ఇన్క్లూడ్ అవుతాయి. ప్రమాద మరణం జరిగితే మాత్రమే ₹1,00,00,000 ఇస్తారు. అలా కాకుండా సహజ మరణం లేదా ఇతర కారణాలకు ఇది వర్తించదు.